హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారు వెండి ధరలు ఏ విధంగా నమోదు చేసుకున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. గత వారం చూసినట్లయితే మనకి బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుదలను అయితే నమోదు చేసుకున్నాయి. అలాగే ఒక రోజు పెరుగుతుంటే ఇంకొక రోజు తగ్గుతుందనమాట. అయితే ఈ వారం బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది, ఈ రోజు బంగారం ధర తగ్గిందా పెరిగిందా, ఇలాంటి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అందుకంటే ముందు నా ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. ప్రతి వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇక ఈరోజు బంగారం వెండి ధరలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారం వెండి ధరలు ఏ విధంగా నమోదు చేసుకున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుంటూ హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారం వెండి ధరలు ఏ విధంగా నమోదు చేసుకున్నాయి అనేది ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. 22 క్యారెట్ల గ్రామ ధరకి 35 రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని 8,755 రూపాయలుగా నమోదు చేసుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర అంటే 10 గ్రాముల బంగారం ధరకు వచ్చేసి 350 రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని 87,550 రూపాయలుగా నమోదు చేసుకుంది. 22 క్యారెట్ల సెవరిన్ బంగారం ధర అంటే 8 గ్రాముల బంగారం ధరకు వచ్చేసి 880 రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని 70,040 రూపాయలుగా నమోదు చేసుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన మేల్మి బంగారం ధరకు గాను 380 రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని 95,510 రూపాయలుగా నమోదు చేసుకుంది. అలాగే కేజీ వెండి ధర చూసినట్లయితే 1000 రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని 1,09,000 రూపాయలుగా నమోదు చేసుకుంది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారు వెండి ధరలు ఈ విధంగా నమోదు చేసుకున్నాయి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు కూడా బంగారానికి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.